భారీ నోరు ఉన్న ఆ రాక్షసుడు ఒక్కసారిగా తన భయంకరమైన నోటిని తెరిచి చిన్నారిని ఒక ముద్దలో మింగేశాడు. ఈ భయానక దృశ్యం చూసిన దూరంలో ఉన్న షాక్‌కు గురయ్యారు. వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆ రాక్షసుడు వారిని గమనించాడు. మనిషి రూపంలో వారి వైపు పరుగెత్తాడు. భయంతో ఆ ఇద్దరు మహిళలు కారు ఎక్కి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ రాక్షసుడు వారిని వదలకుండా వెంబడించాడు. కొద్దిసేపటికే ఆ అమ్మాయి ఇంటికి చేరుకుంది. వెంటనే లోపలికి దూసుకొచ్చాడు. ఒక్కసారిగా తన భయంకరమైన నోటిని తెరిచి ఆమెపైకి దాడి చేశాడు. భయంతో ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న చీపురును అతని నోట్లో పెట్టింది. కానీ రాక్షసుడు దాన్ని వెంటనే బయటకు లాగి దూరంగా విసిరేశాడు. ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి తన తండ్రి గదిలోకి పరుగెత్తి సహాయం కోరింది. అయితే రాక్షసుడు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆమె తండ్రి భయంతో రాక్షసుడిని వేడుకున్నాడు. దయచేసి మమ్మల్ని వదిలేయ్ అని ప్రార్థించాడు. కానీ ఆ రాక్షసుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా వారినే చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాక్షసుడు వారి ముందే మోకాళ్లపై కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ తన భారీ నోటిని తెరిచాడు. చూస్తుంటే వాళ్లే స్వచ్ఛందంగా తన నోట్లోకి రావాలని కోరుతున్నట్టుగా అనిపించింది. మొదట ఆ అమ్మాయి చాలా భయపడింది. కానీ అతని ప్రవర్తనలో ఎలాంటి హాని చేసే ఉద్దేశం కనిపించకపోవడంతో ధైర్యం చేసి నెమ్మదిగా అతని నోట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత రాక్షసుడు ఆమె తండ్రికి కూడా లోపలికి రావాలని సైగ చేశాడు. చివరికి ఆయనకు కూడా మరో మార్గం లేక రాక్షసుడి నోట్లోకి వెళ్ళిపోయాడు. కానీ లోపల చూసిన దృశ్యం వారిని పూర్తిగా ఆశ్చర్యపరిచింది. ఆ రాక్షసుడి కడుపులో ఒక రహస్యమైన ప్రపంచం దాగి ఉంది. అప్పుడు రాక్షసుడు అసలు నిజాన్ని వెల్లడించాడు. ఈ అమ్మాయి శరీరంలో ఒక దుష్టశక్తి దాగి ఉంది. నేను ఆమెను మింగకపోతే ఆ దుష్టశక్తి బయటకు వచ్చి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసేది. అందుకే ఆమెను నా కడుపులో బంధించాల్సి వచ్చింది. అసలు విషయం తెలుసుకున్న తర్వాత